టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితులు వినియోగించిన స్కూటీ ప్రకాశం జిల్లా చీమకుర్తి బైపాస్ రోడ్లోని దాబాలో లభ్యమైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణను అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, ఏంటి పూర్తి సమాచారం? శర్మ, ప్రకాశం జిల్లా ఒంగోలు బైపాస్ రోడ్డు సమీపంలోని తెలుగుదేశం నాయకులు వీరయ్య చౌదరి 4 రోజుల క్రితం గురైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కేసును పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు అనేక మందిని తీసుకొచ్చి విచారిస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 30 మంది వరకు తీసుకొచ్చి విచారిస్తున్నారు. అందులో కొంతమంది బియ్యం వ్యాపారం చేసేవాళ్ళు, అదేవిధంగా ల్యాండ్ భూములకు సంబంధించిన వివాదాలకు సంబంధించిన వ్యక్తులు కూడా వచ్చి విచారిస్తున్నారు. ఈ మేరకు కొంతమంది పోలీసు అధికారులు నెల్లూరు జిల్లా కావలికి వెళ్లి దర్యాప్తు అయితే నిర్వహిస్తున్నారు. రామాయపట్నంలో క్రిస్టియన్ భూముల వివాదం కొనసాగుతుంది. ఆ వివాదానికి సంబంధించి వీరయ్య చౌదరి ప్రమేయం ఉందనే విషయంపై ఇక్కడ చర్చ సాగుతుంది. దీనిపై కూడా పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసు చేస్తున్న దర్యాప్తులో భాగంగా నిందితులు వినియోగించే ఒక వాహనాన్ని ఈ రోజు పోలీసులు గుర్తించారు. అది చీమకుర్తి సమీపంలో ఉన్న చీమకుర్తి బైపాస్ రోడ్ లో నిందితులు స్కూటీని వదిలి వెళ్లినట్టు సమాచారం ఉంది. ఈ మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కూటీ ఆ రోజు నిందితులు మొత్తం 5గురు వచ్చారు. 5గురిలో స్కూటీ, అదేవిధంగా మరొక మోటార్ వెహికల్ వాహనం కూడా వినియోగించిన సమాచారం ఉంది. ఈ స్కూటీతో వెళ్లిన నిందితులు ఆ రోజు సంతనోత్రపాడు చీమకుర్తి మీద నుండిగా వెళ్లినట్టయితే ఇప్పుడు నిర్ధారణ అవుతుంది. ఈ స్కూటీని అక్కడ గుర్తించి పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇతర సాక్ష్యాలు కానీ, స్కూటీకి సంబంధించిన మూవ్మెంట్ కి సంబంధించిన ఆధారాలు కానీ ఇప్పుడు పోలీసులు దానిపై దృష్టి పెట్టారు. ఈ మేరకు ప్రస్తుతానికైతే నిందితులు స్పష్టంగా ఎవరు అనేది ఇంతవరకు గుర్తించలేనప్పటికీ దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగుతుంది. శర్మ, ధన్యవాదాలు రవికృష్ణ.